గుంటూరు నాగార్జున వర్సిటీ మహిళల మెస్లో నాసిరకం భోజనం ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని ఉన్నతాధికారులను విశ్వవిద్యాలయానికి పంపి విచారణ జరిపింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రాథమిక అంచనాకు వచ్చింది. పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ తెనాలి సబ్ కలెక్టర్కు బాధ్యతలు అప్పగించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని మహిళల వసతి గృహంలో విద్యార్థినుల ధర్నాపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి చైర్మన్ ఆచార్య రామ్మోహన్, కార్యదర్శి భరత్ గుప్తా, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, పెదకాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ విశ్వవిద్యాలయంలో పర్యటించారు. విద్యార్థినుల వసతి గృహాన్ని పరిశీలించారు. తాగునీటి ట్యాంక్ పరిసరాలు, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. వంటగది ఇలాగేనా ఉండేదని చీఫ్ కుక్ను ప్రశ్నించారు. అన్నంలో కప్ప వచ్చిన మాట నిజమేనని, కానీ అది ఎక్కడ్నుంచి వచ్చిందో తెలీదని సిబ్బంది వివరించారు. అనంతరం అధికారులు విద్యార్థినులతో మాట్లాడారు. తర్వాత వీసీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ వీసీ గంగాధర్, రిజిస్ట్రార్ సింహాచలం, రెక్టర్ రత్నశీలమణితో ఉన్నత విద్యామండలి అధికారులు చర్చించి ప్రాథమిక నివేదికను తయారు చేశారు. మెస్ మేనేజ్మెంట్లో స్టూడెంట్ పార్టిసిపేషన్ ఉండేలాగా వాళ్ళకి కోరికలకి వాళ్ళకి హైజీన్ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ సఫిషియెంట్గా అందేలాగా దానికి ఏ విధమైన చర్యలు అవసరమో అవన్నీ డిస్కస్ చేసి వీ ఫార్ములేట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఏ రకంగా అయితే పర్ఫెక్ట్గా సిస్టమ్ జరుగుతుందో అవన్నీ ఆలోచించి ఒక పాలసీ తయారు చేయిస్తాము. దాని ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. వర్సిటీలో విద్యార్థినుల మెరుపు ధర్నాను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణ కమిటీను నియమించింది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రారెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోమలిని కమిటీ సభ్యులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన కమిటీ సభ్యులు యూనివర్సిటీ వీసీ గంగాధర్ను కలిసి ప్రాథమిక సమాచారం సేకరించారు. అనంతరం వసతి గృహంలో తనిఖీలు చేశారు. వంటగది, డైనింగ్ రూంలను పరిశీలించారు. వసతి గృహంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం విద్యార్థినులతో మరోసారి చర్చించి ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని సంజనా చెప్పారు. మరోవైపు బయటి ఆహారం కోసమే విద్యార్థినులు ఆందోళనకు దిగారంటూ వీసీ గంగాధర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా విద్యార్థినుల సంఖ్య పెరగడం వల్లే సమస్య వచ్చిందన్నారు. వీసీ వ్యాఖ్యలను విద్యార్థినులు ఖండించారు. ఎంప్లాయీస్ని సస్పెండ్ చేసామండి. ఫస్ట్ యాజ్ ఎ ప్రికాషనరీ మెషర్. ఒకళ్ళేమో కుక్కు, సెకండ్ పర్సన్ ఏమో క్లీనింగ్. నెక్స్ట్ మేము ఈరోజు హాస్టల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. ఇక నుంచి జరిగే ప్రతి ప్రాసెస్లో కూడా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఎన్నో వచ్చారు, ఒక ఆయన కప్పబడిందని వచ్చారు. బట్ ఆ కప్పబడిన దానికి ఎవిడెన్స్ ఇంతవరకు లేదు. ఆ జెర్రీకి మటుకు ఎవిడెన్స్ ఉంది. దాన్ని మేము చూసాం. దాంట్లో వైట్ రైస్లో ఈగ ఉందండి. అది కానివ్వండి, జెర్రీ కానివ్వండి, వాటికి వీ డోంట్ నో మన హాస్టల్లో జరిగింది అనేది కానీ కూడా ప్రూఫ్ ఎక్కడ లేదు. కప్పు వచ్చింది, కాకపోతే వాళ్ళు మేము ఫోటో తీసుకునేలాగా ఉంచారు కదా, వాళ్ళు ఇంకా క్లీన్ చేసేస్తారు. ప్లేట్లు మనం తీసే వరకు ఉంచుతారు. ఈలోగా మాకు మనం ఆ ఇంటెన్షన్లో ఉంటాం. కప్పు పడింది, మనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది అలా ఉంటుంది కదా. కప్ప సమ్మర్లో వచ్చింది. కర్రీలో కూడా ఏదో పురుగు వచ్చిందంట. కానీ అమ్మాయి ఫోటో తీయలేదు. ఫోటో తీయపోయేసరికి వీళ్ళు ఎవరు నమ్మట్లేదు, ప్రూఫ్ లేదని. మేము చెప్తే ప్రూఫ్ చూపించండి, ఇంకా మీరే తీసుకొచ్చేసారేమో అని చెప్పేసి అంటున్నారు. ముందు అడిగితే ఇంకా మేము వార్డెన్స్ వాళ్ళందరికీ చెప్పాం, వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇన్ఛార్జ్ వీసీల వల్లే వర్సిటీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పూర్తిస్థాయి వీసీని నియమించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.